వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ బీదా మస్తన్రావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. రేపు ఆయన పార్టీకి రాజీనామా చేసి త్వరలో మోపిదేవి టీడీపీలో చేరనున్నారు. మోపిదేవితో పాటు మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేపు రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు మోపిదేవి, బీదా మస్తాన్రావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల ముగిసి 2 నెలల తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఉన్న కోటా మొత్తం కూడా వైసీపీ సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో చాలా మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు టీడీపీ వైపు, బీజేపీ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే కనుక మోపిదేవి రమణ వైసీపీలో చాలా కీలక నేతగా ఉన్నారు. జగన్కి అత్యంత ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆనాటి వైఎస్తో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. చివరికి ఆ కుటుంబం కోసం జైలుకి వెళ్లిన చరిత్ర కూడా మోపిదేవి రమణకు ఉంది. ఆ మోపిదేవి రమణ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు రాజ్యసభ చైర్మన్ కలిసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి అమరావతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎందుకు వైసీపీని వీడాల్సి వచ్చింది, ఆ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అని చెప్పి ఆ పార్టీలో జరిగిన పరిస్థితులు మొత్తం కూడా విలేకరులకు వివరిస్తానని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అదేవిధంగా మరో బలహీన వర్గాల నేత బీదా మస్తాన్రావు, ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా బీదా మస్తాన్రావు కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆయన సోదరుడు ప్రస్తుతం బీదా రవిచంద్ర టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా ఢిల్లీ వెళ్లి రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా అందజేయబోతున్నారు. అయితే మోపిదేవి రమణ విషయం చూసుకుంటే కనుక ఆయన పూర్తిగా రాజీనామా చేశాక ఇంకా రాజ్యసభకి దూరంగా ఉండబోతున్నారు. కానీ బీదా మస్తాన్రావు మాత్రం ఉప ఎన్నిక వస్తే మరలా ఉప ఎన్నికలో టీడీపీ నుంచి ఎన్నిక కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మోపిదేవి రమణ మాత్రం ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరాక తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా టీడీపీ అధిష్టాన వర్గం హామీ ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీలో సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును కూడా మోపిదేవి రమణ కలిసి తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వీలైతే ఆయనకి రేపు మార్చిలో రాబోయే ఏదైతే ఎమ్మెల్సీలో ఒక స్థానాన్ని మోపిదేవి రమణ కేటాయించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రేపల్లకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, రేపల్ల ప్రాంతం నుంచి. కానీ మొన్న అసెంబ్లీ టికెట్స్ వైసీపీ అతనికి కేటాయించలేదు. అప్పటి నుంచి కూడా వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడిన చరిత్ర మోపిదేవి రమణది. జగన్ తో పాటు కూడా ఆయన కూడా 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి, మోపిదేవికి అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. అతను పార్టీని వీడుతున్నాడంటే ఏ విధమైన పరిస్థితి అక్కడ ఉందో తెలుసుకోవచ్చు అంటూ టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి పలువురు రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఆ పార్టీకి రాజీనామా చేసింది. తెలుగుదేశంలో చేరేందుకు వీరంతా కూడా పావులు కదుపుతున్నారు. గతంలోనే వీరంతా కూడా నారా లోకేష్ ను కూడా కలిసి మాట్లాడారు. అయితే ఎవరిని ఏ పార్టీలో బీజేపీలో చేరేందుకు కూడా కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ నేతలు కలిసి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ మొన్న కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చారు. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు మొత్తం కూడా దాదాపు 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. వారిలో వైవి సుబ్బారెడ్డి ఒక్కరు మాత్రమే జగన్ తో ఉంటారు. మిగిలిన వారంతా కూడా బీజేపీ, టీడీపీలో చేరబోతున్నారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అనూహ్య పరిణామాలు అయితే సంభవించినాయి. మోపిదేవి రమణ, బీదా మస్తాన్రావులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేయబోతున్నారు. సుమా, రవిచంద్, అంటే మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు కాకుండా ఇంకా ఎవరైనా పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయా? వైసీపీ రోజు రోజుకు ఖాళీ అవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది కదా, ఇంకా ఎవరైనా చేరికలు ఉండొచ్చా టీడీపీలో? అంటే డెఫినెట్ గా చాలా చేరికలు ఉంటాయని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మొన్న వారం రోజుల క్రితమే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఎందుకంటే టీడీపీపై ఒత్తిడి ఎక్కువ వస్తుంది. ఏదైతే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఉన్నారో మొత్తం కూడా మూకుమ్మడిగా టీడీపీలో చేరటం అంటూ వారు తమ మధ్యవర్తుల ద్వారా సమాచారం అయితే పంపించారు. కానీ టీడీపీ అధిష్టాన వర్గం కూడా ఆచితూచి స్పందిస్తుంది. ఏదైతే ఢిల్లీ పెద్దలతో, బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఇది ఒక ఏదైతే ఈ
తెప్పించుకోవడం అనేది ఒక దశల వారీగా జరిగే అవకాశం ఉంది. బలహీన వర్గాలకు చెందిన 2 ఎంపీలు కూడా ఇప్పుడు జాయిన్ అవుతారు. మరికొన్ని రోజుల తర్వాత కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే కీలకం ఏంటంటే కొంతమంది వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. కీలక పాత్ర పోషించే నేతలు కూడా పార్టీ వీడబోతున్నారు. ఒక వైవి సుబ్బారెడ్డి తప్పించి మిగిలిన వారంతా కూడా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. బీజేపీలో చేరేందుకు కూడా కొంతమంది ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ నేతలతో టచ్ లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత రసవత్రంగా ఉండబోతాయనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలైతే అధికార పార్టీని ఆంధ్రప్రదేశ్ సంప్రదిస్తున్నారు. అయితే బీజేపీలో ఎవరు చేరబోతున్నారు, టీడీపీలో ఎవరు చేరబోతున్నారు అనేది స్పష్టత అయితే రావాల్సి ఉంది. రాజ్యసభ సభ్యులైతే మాత్రం టీడీపీకి ఇంకా 4 చేరే అవకాశం ఉంది. బీజేపీలో మాత్రం 4-5 ఎంపీలు బీజేపీలో కూడా చేరే అవకాశం ఉందని వార్తలైతే వస్తూ ఉన్నాయి. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.